నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. దేశంలో బీజేపీ ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసే కుట్రను అడ్డుకుందామని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ పిలుపునిచ్చారు. ఈ రోజు నల్గొండ పట్టణంలో టి అంజయ్య కార్మిక భవనంలో జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో జిల్లా ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మొయినుద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షుడు జమాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిసాల వెంకన్న, జిల్లా ఐఎన్టీయూసీ సలహాదారులు మహమూద్, భవన్ నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు శంభురెడ్డి, ఉపాధ్యక్షులు పోతేపాక సహదేవ, మున్సిపల్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎండి లతీఫ్, ఎస్కే గౌస్, పందరి భాస్కర్, జియాదయ్య, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మిక భవన్లో ఏర్పాటు చేసినటువంటి జిల్లా కౌన్సిల్ మీటింగ్ కి మన ముఖ్య అతిథి గౌరవ అన్నగారు ఐఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ గారు, మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మొయినుద్దీన్ గారు, జిల్లా ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి సుంకిసాల వెంకన్న గారు, మరియు భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు శంభురెడ్డి గారు, మరియు సీనియర్ ఉపాధ్యక్షులు జమాలుద్దీన్ గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మా కార్మిక నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ముఖ్య సమావేశం ఏంటంటే, మరి మా యొక్క ఐఎన్టీసీ యూనియన్ జిల్లాల్లో రిజిస్టర్డ్ యూనియన్లని నిర్వహణ చేయటం, మరియు జిల్లాల్లో ఐఎన్టీసీని బలోపేతం చేయడానికి సభ్యత్వాన్ని పెంచడం ఈ ముఖ్య ఉద్దేశంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశానికి మన ముఖ్య అతిథిగా వచ్చిన నాగన్న గౌడ్ గారి యొక్క ఆదేశంతో మరి అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి బీజేపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మరి మన కార్మికుల హక్కులైనటువంటి 8 గంటల పని దినాన్ని మరి రద్దు చేసే యోచనలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మనం అడ్డుకునే విధంగా మన కార్మికులను సమర్థం చేయాలని చెప్పి మేము ఆ బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి ఈ యొక్క భవన నిర్మాణానికి నాగన్న గౌడ్ గారు చెప్పినట్టు జిల్లా మంత్రి అయినటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్ద జనారెడ్డి గారి సహకారంతో మరి యొక్క భవనాన్ని నిర్మించుకుంటూ కార్మికుల యొక్క చందాలు వసూలు చేసి ఈ భవనాన్ని పూర్తి చేయడానికి మరి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో, నాగన్న గౌడ్ నాయకత్వంలో మరి నల్గొండ పట్టణంలో ఈ యొక్క నూతన భవనం ఏర్పాటు చేయడానికి మరి కూర్పునందుకు నాగన్న గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు సోదరులు అంబటి సోమన్న గారికి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు మోయిన్ బాయ్కి, సీనియర్ ఉపాధ్యక్షులు అన్న జమాలుద్దీన్ గారు, ప్రధాన కార్యదర్శి సుంకిసాల వెంకన్న గారికి, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శంభరెడ్డి గారు, మా సోదరులు మొహమ్మద్ బాయ్, అదేవిధంగా యాదయ్య గారు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ నల్గొండ జిల్లాలో ఐఎన్టీయూసీ అనేక అనుబంధ సంఘాలతో మాకు ఈ యొక్క యూనియన్లను రెన్యువల్ చేయడానికి కార్మికులు, మా కార్మిక యూనియన్ నాయకులు జరగబోయే వెరిఫికేషన్లో ముందుకు రావాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు 8 గంటల పని విధానానికి తిలోదకాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి గారి నేతృత్వంలో పోరాటం చేస్తామని, మరి ఏదైతే ఇప్పటికే మధ్యప్రదేశ్, బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో 12 గంటల పని విధానానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత చూపటాన్ని అక్కడున్న ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా జాతీయ స్థాయిలో వ్యతిరేకించటం, తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిణామాలు రాకుండా చూడాలని, అదేవిధంగా ఈ నల్లగొండలో గౌరవ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో, మరి ఉమ్మడి జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారి నేతృత్వంలో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇలా శ్రీశైలం ఎడమగట్టు కాలువ కానీ, నీటిపారుదల కానీ ఈ సమస్యలన్నిటిని కూడా అతి త్వరగా ఇలా పరిష్కరించేందుకు 1 సంవత్సర కాలంలోనే వందలాది వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మా కార్మికుల పట్ల కూడా ఇలా మున్సిపల్ వర్కర్సు అరకొర వేతనాలతో టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులకు గురైనారు. బిల్డింగ్ వర్కర్స్ కూడా తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ నిధులను దారి మళ్లించి ఇలా ఏదైతే కార్మికులకు ఇవ్వాల్సిన ఏదైతే రియంబర్స్మెంట్ కానీ, పిల్లల చదువులకు కానీ, మరి వారి యొక్క వివాహ కార్యక్రమాలని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ బోర్డు నుంచి రావాల్సిన నిధులు జాప్యం చేయడానికి కారణమైన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 300 కోట్లను దారి మళ్లించింది. మరి దాన్ని నివారించేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకొని ఇప్పటికే దాన్ని గాడిలో పెట్టడం జరిగింది. మరి కార్మికుల పక్షాన ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఈ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు
మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ రఘువీర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క టి అంజయ్య ఐఎన్టీయూసీ కార్మిక భవన్ను పూర్తి చేయడానికి కార్మికులతోని చందాలతోని పూర్తి చేస్తామని, దానికి గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.